ఇరాన్, అమెరికాల మధ్య కాల్పుల విరమణ దిశగా కీలక ముందడుగు పడింది. ఇరు దేశాలు 2 వారాల పాటు షరతులతో కూడిన కాల్పుల విరమణకు అంగీకరించాయి. ఈ మేరకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటన చేశారు. ఇరాన్కు వరుస డెడ్ లైన్ విధించిన డొనాల్డ్ ట్రంప్ మంగళవారం రాత్రి 8 గంటలకు గడువు ముగియడానికి కొన్ని గంటల ముందు ఇరాన్కు సంచలన హెచ్చరిక జారీ చేశారు. ఇరాన్కు హార్ముజ్ జలసంధిని తెరవకపోతే మంగళవారం రాత్రి ఇరాన్ నాగరికత మొత్తం అంతరించిపోతుందని హెచ్చరించారు. అదే సమయంలో చర్చల ద్వారా ఏదైనా అద్భుతం జరగచ్చని కూడా ట్రంప్ పేర్కొన్నారు. దీంతో అమెరికా ఎలాంటి దాడులకు పాల్పడుతుందనే ఉత్కంఠ నెలకొంది. అయితే ఈ గడువు ముగియడానికి 2 గంటల కంటే తక్కువ వ్యవధిలో డొనాల్డ్ ట్రంప్ నుంచి అనూహ్యంగా కాల్పుల విరమణ ప్రకటన వెలువడింది. ఇరాన్పై అమెరికా సైనిక చర్యను ప్రస్తుతానికి నిలిపివేస్తున్నామని ట్రంప్ ప్రకటించారు. 2 వారాల పాటు ఇరాన్పై బాంబు దాడులను నిలిపివేయడానికి తాను అంగీకరిస్తున్నానని ట్రంప్ ట్రూత్ సోషల్లో చేసిన పోస్ట్లో పేర్కొన్నారు. ఈ చర్యను కాల్పుల విరమణ దిశగా జరుగుతున్న విస్తృత ప్రయత్నంలో భాగంగా ఆయన అభివర్ణించారు. పాకిస్తాన్ ప్రధానమంత్రి షహబాజ్ షరీఫ్ సైన్యాధిపతి అసీం మునీర్లతో జరిపిన సంభాషణల అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నట్లు ట్రంప్ తెలిపారు. ఇరాన్పై తాము ప్లాన్ చేసిన దాడులను నిలిపివేయమని వారు తనను కోరారని తెలిపారు. ఉద్రిక్తతలను తగ్గించే దిశగా ఇది ఒక అవసరమైన చర్య అని పేర్కొన్నారు. అయితే ఇరాన్ హార్ముజ్ జలసంధిని తిరిగి తెరిస్తేనే ఈ కాల్పుల విరమణ వర్తిస్తుందని ట్రంప్ స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే ఇరాన్ నుంచి కాల్పుల విరమణ దిశగా కీలక ప్రకటన వెలువడింది. హార్ముజ్ జలసంధి గుండా సురక్షిత ప్రయాణానికి పరిమిత కాలం పాటు అనుమతి ఇవ్వనున్నట్లుగా ఇరాన్ తెలిపింది. అయితే అది తమ సాయుధ దళాల కఠినమైన సమన్వయంతో మాత్రమే సాధ్యమవుతుందని ఇరాన్ పేర్కొంది. ఇరాన్ విదేశాంగ మంత్రి సయ్యద్ అబ్బాస్ అరాగ్జీ మాట్లాడుతూ 2 వారాల పాటు ఇరాన్ సాయుధ దళాల సమన్వయంతో సాంకేతికత పరిమితులను తగిన విధంగా పరిగణలోకి తీసుకుని హార్ముజ్ జలసంధి గుండా సురక్షిత ప్రయాణం కల్పిస్తాయి. ఇరాన్పై దాడులు నిలిచిపోతే తమ సాయుధ దళాలు తమ రక్షణ కార్యకలాపాలను నిలిపివేస్తాయని ఆయన తెలిపారు. హార్ముజ్ జలసంధి గుండా నియంత్రిత ప్రయాణం ఇరాన్ దళాల పర్యవేక్షణలో జరుగుతుందని ఇరాన్ సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రకటన చేసింది. అయితే ఇది ఇరాన్కు ప్రత్యేకమైన ఆర్థిక, భౌగోళిక, రాజకీయ స్థానాన్ని ఇస్తుందని పేర్కొంది. అలాగే ఈ పరిణామాలను ఇరాన్ ఒక పెద్ద విజయంగా అభివర్ణించింది. తమ దేశం గొప్ప విజయం సాధించిందని పేర్కొంది. చర్చలకు ప్రాతిపదికగా తమ 10 సూత్రాల ప్రణాళికను అంగీకరించేలా అమెరికాను బలవంతం చేసిందని ఇరాన్ సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ ఒక ప్రకటనలో తెలిపింది. ఇరాన్ కండిషన్స్ ఏంటో ఒకసారి చూద్దాం. అమెరికా తప్పనిసరిగా దురాక్రమణకు పాల్పడమనే హామీకి కట్టుబడి ఉండాలి. హార్ముజ్ జలసంధిపై ఇరాన్ నియంత్రణ కొనసాగించేందుకు అంగీకరించాలి. యురేనియం శుద్ధి కేంద్రాలను అంగీకరించాలి. ప్రాథమిక ఆంక్షలను తొలగించాలి. అన్ని ద్వితీయ ఆంక్షలను తొలగించాలి. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి అన్ని తీర్మానాలను రద్దు చేయాలి. IAEA బోర్డ్ ఆఫ్ గవర్నెన్స్ తీర్మానాలను రద్దు చేయాలి. ఇరాన్కు నష్టపరిహారం చెల్లించాలి. ఈ ప్రాంతం నుంచి అమెరికా సైనిక దళాలను ఉపసంహరించుకోవాలి. లెబనాన్తో సహా అన్ని చోట్ల కాల్పులు విరమణ చేయాలి. ఇక అమెరికా, ఇరాన్ మధ్య దౌత్యానికి అవకాశం కల్పించేందుకు పాకిస్తాన్ మొదట ప్రతిపాదించిన కాల్పుల విరమణను ప్రోత్సహించడంలో చొరవ తీసుకున్నందుకు పాకిస్తాన్ ప్రధానమంత్రి షహబాజ్ షరీఫ్ సైన్యాధిపతి అసీం మునీర్లకు అరాగ్జీ కృతజ్ఞతలు తెలిపారు.